అంత ఘోరం ఎక్స్పెక్ట్ చేయలే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. హరిహర వీరమల్లు రన్ అయిపోయింది, వీకే షెడ్ ఎత్తేసింది. మరి క్లోజింగ్లో ఎంత కొట్టింది, ఏరియా వైజ్ ఎంత లాస్, ఓజీ ఫస్ట్ సాంగ్ రెస్పాన్స్ అండ్ రికార్డ్స్, కింగ్డమ్ హోల్డ్, ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వీరమల్లు పెద్దగా హైప్ లేకుండా వచ్చి ప్రీమియర్స్ నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని ఓపెనింగ్స్ డీసెంట్గానే పెట్టినా సెకండ్ డే నుండి డెడ్ అయిపోయింది. సెకండ్ డే ఎన్నో డిజాస్టర్ ఫిల్మ్స్ కంటే కూడా తక్కువ వచ్చి నుండే టికెటెడ్ స్థాయిలో ఉన్నా కూడా బిజినెస్ తక్కువైనా కూడా పవర్ స్టార్ రేంజ్ పుల్ పడలేదు. అయితే టోటల్ రన్లో నైజాంలో 18.8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 37 కోట్లు, అంటే 19 crore లాస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ ఫ్లాప్ టాక్ వచ్చిన గుంటూరు కారం, ఆది పురుష్ అండ్ సర్కార్వారిపాడ 30 కోట్లు దాటాయి. వీరమల్లు కన్నా తక్కువ రేట్స్ ఉన్న సీడెడ్లో 8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16.5 కోట్లు. వైజాగ్లో 7.6 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. ఈస్ట్లో 5.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. వెస్ట్లో 4.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. గుంటూరులో 5.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. నెల్లూరులో 2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.4 కోట్లు. అండ్ కృష్ణాలో 4.8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.6 కోట్లు. అలా అన్ని ఏరియాస్లో భారీ లాస్తో టోటల్ తెలుగు స్టేట్స్లో 56.7 కోట్ల షేర్ అండ్ 84 కోట్ల గ్రాస్ కొట్టింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు, అంటే 48 కోట్ల లాస్తో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. అండ్ ఓవర్సీస్లో 6.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 68 కోట్ల షేర్ అండ్ 111.17 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 127 కోట్లు, అంటే 59 crore లాస్తో పవన్ కళ్యాణ్ కెరీర్లో అజ్ఞాతవాసి తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది హరిహర వీరమల్లు. ఏముంది, అనుకున్నదే అయిందిగా. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ అండ్ కాస్ట్ ఫెయిల్యూర్గా మిగిలింది. అండ్ తర్వాత ఓజీ ఫస్ట్ సాంగ్ ఫైర్ స్టార్మ్ మస్త్ హైప్తో వచ్చి ఏక్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మళ్ళీ సిక్సర్ కొట్టి పడేశారు. కొందరి నుండి సౌండ్ మిక్సింగ్ తేడా ఉందని రివ్యూస్ వచ్చినా కూడా వాళ్ళు కూడా ఆ బీట్కి లిరిక్స్కి ఎంజాయ్ చేస్తున్నారు, హమ్ చేస్తున్నారు. ఓజీ టీం అయితే అప్డేట్స్ ఇవ్వడంలో ఏం తగ్గట్లే. ఈవినింగ్ అని చెప్పి ఆఫ్టర్నూన్ వదిలేశారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అయితే 24 అవర్స్లో ఫైర్ స్టార్మ్ సాంగ్ 6.2 మిలియన్ వ్యూస్ అండ్ 8,35,000 లైక్స్తో వ్యూస్లో బిస్కెట్ చేసిన. లైక్స్ పరంగా ముందు ఆల్ టైమ్ రికార్డ్ ఉన్న కలవతి సాంగ్ని బ్రేక్ చేసి ఇంకో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది. మళ్ళీ బాబు పెట్టిన రికార్డ్ పవర్ స్టార్ బ్రేక్ చేశాడు. రైవల్రీ కంటిన్యూస్. ఒకసారి టాప్ 5 మోస్ట్ వ్యూడ్ అండ్ లైక్డ్ సాంగ్స్ పైన ఒక లుక్ వేస్తే 5th ప్లేస్లో మాట వినాలి 19.5 మిలియన్. 4th అసురా 19.9 మిలియన్. 3rd దోప్ 21.2 మిలియన్. 2nd నానా ఐరానా 23.4 మిలియన్. అండ్ ఫస్ట్ కిసిక్ 27.1 మిలియన్. అయితే ఈ ఓజీ సాంగ్ 42nd ప్లేస్లో ఉంది. లైక్స్ పరంగా 5th ప్లేస్లో దాక్కో మేకా సాంగ్ 6,57,000 లైక్స్. 4th లాలా భీమ్లా 6,58,000 లైక్స్. 3rd ప్లేస్లో భీమ్లా నాయక్ ఫస్ట్ సాంగ్ 8,05,000 లైక్స్. 2nd కళావతి నిన్నటి వరకు ఆల్ టైమ్ రికార్డు ఉండే 8,06,000 లైక్స్తో. అండ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఓజీ ఫస్ట్ సాంగ్ 24 అవర్స్లో 8,35,000 లైక్స్తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టేసింది. సాంగ్ అనుకున్న టైంలో రాకపోయినా కూడా సో హైప్ ఈజ్ రియల్. నెక్స్ట్ అప్డేట్స్కి కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ఎఫోరియా ఉంటుంది. అసలు నిన్న సాంగ్ రిలీజ్కే మామూలు అల్చే లేకుండే, ఇంకా రిలీజ్ రోజు ఎఫోరియా, మాన్యా, ఇమాజిన్కి కూడా అందట్లే. మామూలు పండుగలా ఉండదు. ఈగర్లీ వెయిటింగ్. కమింగ్ టు కింగ్డమ్, ఓపెనింగ్స్లో Tier 2 హీరోస్లో హిట్ అని దసరా తర్వాత పెట్టి సెకండ్ డే వీక్ డే అయినా బాగా హోల్డ్ చేసి 3rd డే సాటర్డే అవడంతో ఎక్సలెంట్గా కొట్టింది. విజయ్ దేవరకొండకి యావరేజ్ స్టాక్ వచ్చిన చాలు ర్యాంపేజ్ ఏ లెవెల్లో ఉంటుందో చూపిస్తుంది కింగ్డమ్. నాకు తెలిసి ఫస్ట్ Tier 2 మూవీ అవుద్ది. మిక్స్డ్ టాక్తో లాంగ్ రన్లో 50 కోట్ల షేర్ దాటే సినిమా. అయితే నిన్న 3rd డే తెలుగు స్టేట్స్లో 4.4 కోట్ల షేర్ కొట్టింది. అలా 3 డేస్లో నైజాంలో 9.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. సీడెడ్లో 3.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. ఇంకా వైజాగ్లో 2.3 కోట్ల షేర్. ఈస్ట్లో 1.36 కోట్ల షేర్. వెస్ట్లో 90 లక్షల షేర్. గుంటూరులో 1.4 కోట్ల షేర్. నెల్లూరులో 70 లక్షల షేర్ అండ్ కృష్ణాలో 1.14 కోట్ల షేర్. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15 కోట్లు. అలా 3 డేస్లో టోటల్ తెలుగు స్టేట్స్లో 20.3 కోట్ల షేర్ అండ్ 34 కోట్ల గ్రాస్తో మ్యాసివ్గా వెళ్తుంది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 36 కోట్లు, అంటే ఇంకా 16 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. ఈ 2 డేస్లో 80% రికవర్ అయిపోద్ది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.95 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్లు. అండ్ టోటల్ ఓవర్సీస్లో 7.55 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. అలా 3 డేస్లో టోటల్ వరల్డ్ వైడ్గా 30.8 కోట్ల షేర్ అండ్ 58.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 53 కోట్లు, అంటే ఇంకా 22 కోట్ల షేర్ కొట్టాలి క్లీన్ హిట్ స్టేటస్కి. ఈజీగా హిట్ అయిపోద్ది. రౌడీ అన్న కంబ్యాక్ ఇచ్చాడు ఫైనల్గా.
కమింగ్ టు కూలీ ట్రైలర్ ఆల్రెడీ నేను కమ్యూనిటీలో చెప్పా అంతలా హై ఇవ్వలే ఫ్లాట్గా ఉందని. అయితే మనోళ్ళు కొంతమంది అండర్ ప్లే చేశారు, దాచిపెట్టారు, కావాలని అలా కట్ చేశారు అంటున్నారు. మరి థాట్ థింకింగ్ సలార్ ఫస్ట్ ట్రైలర్ కట్ చేసినప్పుడు ఎందుకు రాలేదు? ఇది తప్పు కానప్పుడు మరి 5 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన దాంట్లో తప్పేంటి మావయ్య? ఆహా, సాంబార్ అంత నచ్చిందా? ఓకే, సో వాట్ టు ట్రైలరా కూలీ ట్రైలరా అంటే వాట్ టు అంట. దేనికి హైప్గా ఉన్నా అంటే కూలీ అని చెప్తా. చూద్దాం, ఇక 2 ట్రైలర్స్కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి బిగ్ స్క్రీన్ మీద ఏం చేస్తారో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. వీరమల్లు క్లోజింగ్, ఓజీ సాంగ్ రెస్పాన్స్, కింగ్డమ్ హోల్డ్ అండ్ కూలీ ఆస్పెక్ట్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.